దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళని దేవుడు ఎలా కాపాడుతాడు అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కనే 10,000 మంది కూలను అపాయము నీ వద్దకే రాదు. నీవు కనులారా చూస్తుండగా భక్తి ఏం కలుగుతుందా? ప్రతిఫలము కలిగి నువ్వు చూస్తూనే ఉంటావు. ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు, ప్రమాదాల ద్వారా మరణిస్తున్నారు, యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నారు, తెగుళ్ళ ద్వారా మరణిస్తున్నారు. మన కళ్ళు ముందే అనేక మంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. నీ నీతి నిన్ను కాపాడుతుంది, నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది. నువ్వు దేవుడికి ఇష్టంగా ఉన్నావు కాబట్టి నీ కష్టకాలంలో ఆయన నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. నువ్వు ఆయన పాదసన్నిధిలో నీవు ప్రార్థిస్తున్నావు కాబట్టి, ఆయన మాటకు విధేయుడై నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నిన్ను ముడితే నా కనుగుడ్డును ముట్టినట్టు అని చెప్తూ ఉన్నాడు. 91వ కీర్తన 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతకు ఆజ్ఞాపిస్తాడు. నీ మార్గాల్లో, నీ ప్రయాణాల్లో గమ్యస్థానం చేరే వరకు కూడా తన దూత నీ ఎంట ఉండి నిన్ను ప్రమాదంలో పడకుండా కాపాడుతుంది. నడిచినప్పుడు నీ పాదాలకు కూడా రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఇంత గొప్ప దేవుడు అనుకుంటూ ఉన్నాడు. ఎందుకు ఈ సెక్యూరిటీ అంతాను? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించదను. ప్రమాదంలో పడకుండా, ప్రాణాపాయం రాకుండా ఆయన ప్రాణాన్ని నేను అతని గుడారంలోనే, అతని శరీరంలోనే ఉంచను అని నీకు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఈ నామము ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును ఎరిగినవాడు. ఆయనే ప్రపంచానికి సృష్టికర్త, భూమిని చేసినవాడు, ఆకాశాన్ని చేసినవాడు, అందులో సమస్తాన్ని చేసినవాడు ఆయనే. ఆయన నా కోసము పరలోకముడు భూలోకానికి కన్యక గర్భంలో వచ్చాడు. నేను పాపినై ఉండగా, చచ్చిన వాడినై ఉండగా నా కోసము ఆ పరిశుద్ధుడు ప్రాణం పెట్టాడు. సిలువనెక్కి రక్తం కార్చి ఆ రక్తంలో నా పాపాన్ని కడిగి నన్ను విమోచించి శుద్ధీకరించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అయ్యో నేను ఈ తెగులు చేత బాధపడుతున్నాను, అయ్యో నేను ఈ అపాయంలో ఉన్నాను, నేను శరీరంలో ఈ బాధతో నేను బాధపడుతున్నాను అని ఎప్పుడైతే మొర్ర పెడతామో ఆ మొర్ర ఎక్కడికి వెళ్తుందంట? దేవుని సన్నిధికి శీఘ్రంగా చేరుతుంది. ఆయన నీ ప్రాణాన్ని విమోచించి నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానని ఆయన చెప్తున్నారు. నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. యేసుని ఘనపరిచాడు. అతని శ్రమలన్నింటిలో నుంచి అతన్ని విడిపించాడు. అతనికి ఐగుప్తు దేశంలో అధికారాన్ని ఆయనకి అంకితం చేశాడు. అనేక మందికి ఆహారం ఇచ్చేవాడుగా యేసేపుని అధికారంతో నిలబెట్టాడు. శత్రువుల మధ్యలో సావుని ఎదిరించి, సావుని తప్పించి సజీవుడిగా ఉండుటకు, అనేకునికి ఆహారాన్ని అందించుటకు, అనేకులను బ్రతికించుటకు ఆదర్శంగా పెట్టాడు యేసుని. అక్కడ నిన్ను, నన్ను కూడా ఆయనకి ఇష్టంగా ఉంటే, ఆయన నామాన్ని నువ్వు ఎరిగి ఉంటే నిన్ను కూడా అదే విధంగా ఘనపరుస్తాడని